వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 27వ తారీఖు నుండి శని వక్రగతి అయితే జరుగుతుంది. దానివల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది రాబో 4.5 మాసాల పాటు అయితే మనం అవునండి. ఇప్పుడు వచ్చేసి మనం వృషభ రాశి దగ్గర ఉన్నాం. ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అండి. వృషభ రాశి నుంచి ఇప్పుడు ప్రస్తుతం లాభంలో ఉన్నాడు శని. ఆయన వక్రించి దశమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ శని ఇలా ఉండగా శుక్రుడు గమనం కూడా మనం గమనించాలి. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ పరస్పరం కోణాధిపతులు. వీళ్ళ వల్ల వీళ్ళ లైఫ్లో జరిగే అనేకమైన ఇన్సిడెంట్స్ మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం వృషభ రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ వృషభం వారికి ప్రస్తుతం గోచారం కనుక చూస్తే కేతువుతో ఉన్నాడండి శుక్రుడు. సో 4th లార్డ్తో 4th హౌస్లో కేతుతో ఉన్నాడు. సో వీళ్ళు ఆగస్టు 2 వరకు ఏదైనా ప్రాపర్టీ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 2 తర్వాత 5th హౌస్లోకి శుక్రుడు వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది చూపిస్తుంది. ఇక నెక్స్ట్ శని దగ్గరికి వస్తే అసలు వీళ్ళ తత్వం కూడా ఎలా ఉంటుందంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉంటుంది శుక్రుడు. అంటే వీళ్ళకి వృషభం వాళ్ళకు ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా ఓపిక. అందరితో పోల్చుకుంటే చాలా అంటే చాలా పేషెన్స్ ఉంటుంది. వీళ్ళ బలమే అది చెప్పాలంటే. కాకపోతే వీళ్ళకి ఉండే ఒక చిన్న వీక్నెస్ ఏంటంటే పూర్వజన్మ కర్మ గురుశాపంతో ఉంటుంది వీళ్ళకి కనెక్టివిటీ. ఇది భృగునాడిలో ఉంటుంది ఈ అంశాలన్నీ కూడా. దానివల్ల ఏమిటి అంటే అందుకే వీళ్ళకి చూడండి ఎనీ వృషభ లగ్న చార్ట్, ఎనీ వృషభ లగ్నాలు పుట్టిన వాళ్ళకి గురువులు ఇంకా ఏదో సీక్రెట్స్ చెప్పాలి, ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్ చెప్పాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారనుకోండి, స్కూల్లో టీచర్ ఇలా కాదు ఇంకా ఇలా చెప్తే బాగుంది కదా, లేకపోతే గురువుగారి దగ్గరికి అంటే సాటిస్ఫై ఎవరు ఇంకా ఇన్డెప్త్గా ఏదో చెప్పేసేయాలి, వీళ్ళు ఇంకా ఏదో చెప్పట్లేదు అనేది ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ కర్మ కదా, బుద్ధి కర్మానుసారేనా అంటూ ఉంటారు. అంటే మనిషి యొక్క బుద్ధి కర్మ బట్టి నడుస్తూ ఉంటుందట. పూర్వజన్మ కర్మను బట్టి వీళ్ళ ఆలోచనలు ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సర్వసాధారణంగా 5th లార్డ్ బుధుడు వీళ్ళకి. అందుకని మంచి ఆలోచన విధానం ఉంటుంది. ఎప్పుడైతే 18 11th లార్డ్షిప్ గురువుకి వచ్చిందో ఇంకా ఏదో సీక్రెట్స్ చెప్పట్లేదని వీళ్ళు ఒక్కొక్కసారి గురువు ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా గురువు ఆగ్రహానికి వీళ్ళు గురి అవ్వకూడదు. గురు అయితే మళ్ళీ పూర్వజన్మ కర్మలన్నీ నెగిటివ్గా రావడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొంచెం పూజాది కార్యక్రమాలు చేసే వాళ్ళని ఏం చేస్తావు పూజలు, దేవుడు కనబడ్డు కదా, ఇట్లా మాట్లాడకూడదు పొరపాటు కూడా వృషభం వారు. చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఇప్పుడు మనకి శని లాభంలో ఉండి వక్రించాడు. దీనివల్ల ఏమిటంటే ఒకటి వీళ్ళకి ప్లస్ ఏమిటి, ఇక్కడ ధనాభివృద్ధి ఉంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలకృతం అవుతాయి వీరికి. కొంతమంది చూడండి వ్యాపారం చేస్తూ వ్యాపారంతో పాటు ఉద్యోగం కూడా చేద్దాం అనుకుని ఉంటారు. ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, కిరాణా షాప్ ఏదో నడిపించుకుంటూ ఉంటారు, పాలబూతో ఏదో సంథింగ్. 2-3 అవర్సే ఉంటుంది కదా నాకు ఈ బిజినెస్, తర్వాత అంతా ఖాళీగా ఉంటున్నా కదా, ఇంకేదైనా చేద్దామా, జాబ్ చేద్దామా అని ప్రయత్నం చేసేటువంటి వారికి, లేదా కొన్నిసార్లు ఎంఎన్సీ కంపెనీస్ విదేశాల్లో ఎక్కడో ఉంటాయి కంపెనీస్, ఇక్కడ నైట్ డ్యూటీ చేస్తారు. ఈవినింగ్ 6 to 10, 6 to 12 ఇలాంటివి ఏమైనా జాబ్స్ చేయడానికి, అలాంటి జాబ్స్లోకి వెళ్ళడానికి బాగా అనుకూలంగా ఉంది ఇప్పుడు వీళ్ళకి వక్రించినటువంటి శని వల్ల అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాహు దశమంలో ఉన్నందుకు ఈ శని వక్రించి రాహు వైపు ప్రయాణం చేస్తున్నందుకు ఎవరైనా చూడండి ఇప్పుడు రకరకాల దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు. అలా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుదాము అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా వీరికి ఇక్కడ కొత్త అవకాశాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అయితే వీళ్ళు 2 ఆగస్టు నుంచి శని వక్ర దృష్టిలో ఉండే శని 2 ఆగస్టు నుంచి శుక్రుడి మీద దృష్టి పడుతుంది, నీచబడ్డ శుక్రుడి మీద దృష్టి పడుతుంది. కాబట్టి నిర్ణయాలు ఒకటి, షేర్ మార్కెట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఒకటి తీసుకోకూడదు. అండ్ అదేవిధంగా ఏదైనా ఒక మంత్రం తీసుకునేటప్పుడు ఆ మంత్రం వరకు పనిచేస్తుంది లేదా బీజాక్షర సంబంధించిన మంత్రాలు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే దాన్ని ఇది వీళ్ళకి పనికొస్తుందో లేదో తెలియకుండా తీసుకుంటారు. అది సరైన గురువుల దగ్గర తీసుకోకపోవడం వల్ల, సరైనటువంటి పద్ధతిలో పాటించకపోవడం వల్ల కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ ఇస్ జూపిటర్ కాబట్టి. అవన్నీ కూడా వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళకి కూడా శ్రీమాత్రే నమః మంత్రం చేసుకుంటే మంచిది వీరికి. మంచిది. గురుగారు, ఇప్పుడు ఈ వక్రగతి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, అసలు ఏ గ్రహం వక్రిస్తే ఈ వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు చూస్తారంటారు? మనకి ఎప్పుడు కూడా అండి 5 గ్రహాలు వక్రిస్తాయి.
ఏవవి అంటే గురువు, శని, జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, శుక్ర, బుధ, కుజ. ఈ 5. మిగతా గ్రహాలంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటారు. అవి ఎప్పుడు వక్రగతిలోనే తిరుగుతుంటాయి, ప్రత్యేకంగా వక్రించడం ఉండదు. రవిచంద్రులు ఎప్పుడు వక్రించరు, ఎందుకంటే మనసు ఎప్పుడు వెనక్కి, అంటే మనసు వక్రించడం, ఆత్మ వక్రించడం జరగదు. అదే ఇప్పుడు వక్రగతి అంటే వెనక్కి ఒకసారి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తారు అంటే అది ఈ సర్క్యులేషన్ లో మనకి వెనక్కి తిరిగినట్టుగా ఫలితాలు వస్తుంటాయి. అది గ్రహాలే వెనక్కి వెళ్ళవు యాక్చువల్గా, ఫలితాలు అలా వస్తాయి, ఫలితాలు అలా వస్తాయి. అయితే మనం 1 by 1 కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ జూపిటర్ అనుకున్నాం కదా. సో జూపిటర్ అయినందుకు గురువు వక్రించాడు అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ ఏమవుతుంటుందంటే పూర్వజన్మ కర్మ తగ్గుతుంది వీళ్ళకి, రెట్రో అయింది కదా. అవును, అందుకని. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా రెట్రో నక్షత్రం మీద ఉన్న ఇది పనిచేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ గురువు వెళ్ళి రెట్రో నక్షత్రం మీద ఉన్న, అంటే వక్రించిన నక్షత్రం మీద ఉన్నది వర్కౌట్ అవుతుంది, వక్రించిన గ్రహం ఉన్న ఇది వర్కౌట్ అవుతూ ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే జీవుడు ఎవరికైనా జనరల్గా ఎవరికైనా గురువు వక్రించాడంటే ఈ జీవుడు మారితే లైఫ్ బాగుంటుందా బాగోదా అని జన్మజాతకం చూసి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అలాగే కర్మ కూడా అంతే. అంటే వీళ్ళకి కర్మకారక ప్లానెట్ శని అవుతాడు, అంటే 9 and 10th లార్డ్. 9 and 10th లార్డ్ అంటే ఏంటంటే దీని అర్థం వీళ్ళు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర రాష్ట్రాలకు మారడము, వేరే దగ్గరికి వెళ్తే వీళ్ళు సెటిల్ అవుతారని అర్థం. ఇప్పుడు వక్రించాడు అనుకోండి, అది కొంచెం రివర్స్ అవుతూ ఉంటుంది. అంటే వక్రించినప్పుడు శుభగ్రహాలతో కనెక్ట్ అవుతున్నాడు అనుకోండి, వీళ్ళకి వేరే వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి వేరే ప్లేస్ మారుతారు అనుకోండి, వీళ్ళకి మాత్రం శుభగ్రహాలతో కలిసినప్పుడు బాగుంటుంది. కానీ అదే పాపగ్రహాలతో కలిస్తే బాగోదు మారడం వల్ల. అంటే ఇక్కడ మీకు వక్రించిన గ్రహం బాగుందా బాగాలేదో చూడాలి. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక రూట్లో వెళ్తున్నారండి, ఇలా స్ట్రైట్కి వెళ్ళాల్సింది ఇంకో రూట్ తీసుకొని వెళ్ళారు, ఇలా తిరిగి వెళ్ళారు. ఆ తిరిగి వెళ్ళిన రూట్ బాగాలేదు అనుకోండి, ఏం లాభం, వేస్ట్ కదా. అలాగే మీ రూట్ మార్చినప్పుడు ఆ రూట్ బాగుంటే మీకు మంచిది, కానీ బాగోపోతే ఆ రూట్ మంచిది కాదు. ఎలాగో వక్రించినప్పుడు ఉన్న ప్రదేశం అంటే ఉన్న ప్రదేశం మారితే బాగుంటుందా బాగోదా, కర్మపరంగా అంటే వీళ్ళ కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, వీళ్ళు 2 ప్రొఫెషన్స్ చేయొచ్చా లేకపోతే విదేశాలకు వెళ్ళి చేయొచ్చా అనే విషయం వీళ్ళకి చెప్తుంది. ఎందుకంటే వీళ్ళకి కూడా ప్రొఫెషన్ కారకుడు అవుతాడు. అయితే కొంతమందికి ఏమవుతుందంటే వృషభ లగ్నం వాళ్ళకి శని కనుక వక్రిస్తే తండ్రి దూరంగా ఉండడం కూడా జరుగుతుంది, బికాస్ ఆఫ్ 9th లార్డ్షిప్ కాబట్టి. లేదా తండ్రికి సంబంధించింది ఏదైనా కొంత సపోర్ట్స్ వెనక్కి వెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఇక మిగతా శుక్రుడు, బుధుడు అనుకోండి, శుక్రుడు వీళ్ళకి లగ్నాధిపతి పర్టికులర్గా. అండ్ 1 and 6th లార్డ్. 1 and 6th లార్డ్ వక్రించినప్పుడు ఏమవుతుందంటే ఒక లక్క ఏంటంటే వీళ్ళకి అప్పులు ఉండవు ఇంక వీళ్ళకి, ఒకవేళ ఉన్న తొందరగా తీరిపోతాయి. పంచమాధిపతి కనుక వక్రించాడు అనుకోండి, ఎటకారం ఎక్కువ చేస్తారు వీళ్ళు. చూడండి కొంతమంది ప్రతిదానికి సెటైర్లు వేస్తుంటారు. పంచమాధిపతి ఆలోచన కారకుడు కదా, వాక్కు కారకుడు, ప్రతిదానికి సెటైర్స్ వేస్తూ ఉంటారు. అలా ఉంటుంది. ఇంకోటి పంచమాధిపతి కనుక ఒకవేళ వక్రించాడు అనుకోండి వీళ్ళ పిల్లల్ని దూరంగా ఉండి చదివిస్తే మంచిదండి వీళ్ళకి. అయితే ఎప్పుడైనా ఒక వక్రగతి చెందిన గ్రహం, దాని వెనక ముందు ఉండే గ్రహాలు, దాని నుంచి 159లో ఏ గ్రహాలు ఉన్నాయి, 2nd నుంచి 159లో ఏ గ్రహాలు ఉన్నాయి, 12th నుంచి 159లో ఏ గ్రహాలు ఉన్నాయని చూసుకొని ప్రిడిక్ట్ చేయాలి. కొన్నిసార్లు పిల్లల్ని విదేశాలు పంపించే గ్రహం ఇచ్చింది అక్కడ, కానీ అక్కడికి వెళ్ళాక ఏదైనా ఎఫెక్ట్ ఉందా అని చెప్పి చూడాలి అట్లా. ఇక వీళ్ళకి కుజుడు వక్రించాడు, వీళ్ళకి 7th and 12th లార్డ్ అవుతాడు. అంటే సప్తమాధిపతి, వ్యయాధిపతి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు, జీవిత భాగస్వామికి కారకుడు. పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళు అంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఫస్ట్ వక్రించినప్పుడు ఏమవుతుందంటే బిజినెస్లో పార్ట్నర్స్ ఫస్ట్ అసలు ఏవో చెప్తారు, అది చేసేది ఇది చేసేది చింపేద్దామని, సరిగ్గా మొదలుపెట్టే టైంకి వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు కదా, 7th ద్వారా ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఏమైంది వక్రించింది, రివర్స్ అవుతూ ఉంటాయి. అయితే ఎవరికైనా సర్వసాధారణంగా ఏ రాశి వారికైనా కుజుడు వక్రించాడు అంటే వాళ్ళ ల్యాండ్స్ మీద, వాళ్ళ ఫ్యాక్టరీస్ మీద, వాళ్ళకు ఉండేటువంటి సిబ్లింగ్స్ మీద ఉండే ఎఫెక్ట్ చెప్తుంది అనమాట. అంటే వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషను, ఈ విషయాలన్నీ ఈ కుజుడి మీద ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొన్ని ధైర్యంగా చేయవలసినవి పూర్వజన్మల్లో వీళ్ళు కొన్ని డేర్ స్టెప్స్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ కొంచెం వేరే వాళ్ళకి మోటివేట్ చేయడము, ధైర్యం చెప్పడం ద్వారా వీళ్ళకి కర్మ తొలగుతుంది. ఒక్కొక్క గ్రహము వక్రించిన సమయంలో నువ్వు ముందు పెట్టావు అంటే ఈ యొక్క కర్మను క్లియర్ చేసుకోవడానికి పుట్టావని అర్థం అనమాట. అంటే మనం పుట్టేటప్పుడు వక్రించి ఉంటే ఏ గ్రహం వక్రించి ఉంటే దానికి సంబంధించిన కర్మ ఆ జీవుడు. బుధుడు అనుకోండి నాలెడ్జ్ షేరింగ్ కోసం పుట్టావు,
ఓకే. కర్మ అనుకోండి, ఎక్కువ పని చేయాలి ఇంక నువ్వు. శని వక్రించాడంటే నువ్వు ఖాళీ కూర్చున్నావు అంటే నీకు సస్టైన్ అవ్వదు, అంటే నీకు ఏదో ఒక ఇబ్బంది స్టార్ట్ అవుద్ది. ఎప్పుడు ఏదో వర్క్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు బాగుంటుంది, అప్పుడు లైఫ్ బాగుంటుంది అట్లా. తప్పకుండా గురుగారు. అంటే మనం ఇప్పుడు చేసేదే కాదు, మనం యాక్చువల్గా Exactly. ఎందుకు పుట్టాము ఎందుకు అన్నది కూడా పుట్టామనేది తెలుస్తుంది వక్రగతి వల్ల. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలంటారు గురుగారు? వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినడము మంచిది వీళ్ళకి చెప్పాలంటే. తప్పకుండా. సో విన్నారు కదా, వృషభ రాశి వారికి సంబంధించిన విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.